ఇప్పుడు ఇద్దరు మనుషుల మధ్యలోకి మూడో వ్యక్తి వచ్చినట్టయితే అది భార్యాభర్తల మధ్యలోకి అవనివ్వండి, లేదా ఇంకే రిలేషన్లో ఉన్న వాళ్ళ మధ్యలోకైనా అవనివ్వండి, మూడో వ్యక్తి వచ్చినప్పుడే అక్కడ ఆ సంబంధం సర్వనాశనం అయిపోయినట్టే, ఆ కాపురం సర్వనాశనం అయిపోయినట్టే. ఎందుకంటే మూడో వ్యక్తి నీకు మంచి చెప్పితే పర్వాలేదు, నీ కాపురాన్ని నీ రిలేషన్ని కాపాడుకోమని చెప్పితే పర్వాలేదు. అంతే తప్ప నీ భార్య మీద చాడీలు చెప్పి, లేదా రిలేషన్లో ఉన్న వాళ్ళ మీద చాడీలు చెప్పి ఇవన్నీ ఎందుకు చెప్తారో తెలుసా? ఆ మూడో వ్యక్తి ఏదో ఆశించి వచ్చినప్పుడే అలాంటి చాడీలన్నీ చెప్పడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి దక్కనిది వేరొకరికి దక్కకూడదు అనే స్వార్థంతో మాత్రమే అలాంటివి చెప్పడానికి వస్తారు. అలాంటప్పుడు భార్యకు భర్త మీదైనా నమ్మకం ఉండాలి, భర్తకు భార్య మీదైనా నమ్మకం ఉండాలి. అలా ఇద్దరిలో ఏ ఒక్కరికి ఒకరి మీద నమ్మకం లేకపోయినా అక్కడ సంబంధం సర్వనాశనం అయినట్టే. నిజంగా ఇది రియల్గా జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. నేను చెప్పింది ఎంతమందికి కరెక్ట్ అనిపించిందో కామెంట్ చేయండి.